28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. కానీ ఈ డంబాలు ఆడంబరాలు నాకు అనవసరం. ఐ డోంట్ నీడ్ ఇట్. ఓకే. ఐ డోంట్ వాంట్ ఇట్. అండ్ నన్ను అలా తూకం వేసి మాట్లాడేవాళ్ళు నాకు అనవసరం అండి. ఎప్పుడైతే నువ్వు తూకాలేసినంత మాట్లాడతావో, నాకు తెలిసి ఒక మనిషి ఎక్కడో క్లార్క్గా ఉండి, ఆ తర్వాత సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి, ఆ తర్వాత సినిమాలో డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేసి, ఆ తర్వాత హీరో అయ్యి, తర్వాత మొత్తానికి హీరో అయ్యాడు. తను నన్ను సారు, గారు, ఆ తర్వాత సురేష్ గారు, ఆ తర్వాత సురేష్, ఆ తర్వాత సురేష్, ఆ తర్వాత రేయ్ అని వచ్చినప్పుడు నేను ఆపాను. ఉన్నారా అలాంటి వాళ్ళు కూడా? ఓ, ఇది సెకండ్ ఎపిసోడ్ కూడా చేయొచ్చు అయితే. నేను అన్నాను, నా దృష్టిలో రేయ్ అనేది బూతు. నా లైఫ్లో ఎవరిని ఒరే అని పిలవను నేను. ఎందుకంటే అది కావాలని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం. నా అసిస్టెంట్ ప్రేమగా ఉండే ఫ్రెండ్స్ పిలుచుకోవచ్చు కానీ అది వేరే విషయం. ఒక అన్నోన్ వ్యక్తిని అసలు ఫ్రెండ్స్ బూతులు మాట్లాడుకోవచ్చు అండి, అది ప్రాబ్లం లేదండి. బట్ అన్నోన్ వ్యక్తిని లేకపోతే నీ సమకాలికుడిని ఒరే అని పిలవడం చాలా తప్పండి. తప్పది. అండ్ ఐ కంప్లీట్లీ అబ్జెక్ట్. నాకు తమిళ్లో డే అంటే ఇష్టం లేదు, తెలుగులో రే అంటే ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నేను వాడను, ఇంకోటి నా మీద వాడడం నాకు ఇష్టం. నాకు చర్రమని లేస్తుంది నాకు. హీరోనే వాడారా మీ మీద? మీ మీద ఏదన్నా హీరోనే వాడారా లేకపోతే డైరెక్టర్? అదే చెప్పాను కదా, ఇలా అంచెలంచెలుగా మర్యాద మారుకుంటూ వచ్చి లాస్ట్లో రే వరకు వచ్చేసరికి నేను చెప్పాను, నువ్వు రే అంటే నేను బూతులు మాట్లాడాల్సి వస్తుంది, స్టాప్ ఇట్. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో నాకు తెలుసు. సో కీప్ ఇట్ ఎట్ సురేష్. నేను గారు కూడా అడగలేదు, సురేష్తో ఆపే, అంతకంటే చనువద్దు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఓకే. ఎవరు ఏమిటి పెద్దగా కాంట్రవర్షియల్ దిగరు కదా మీరు ఫస్ట్ నుంచి కూడా? మర్యాదగా చెప్తారు అంతే. పార్టీలకు వెళ్ళను, పార్టీలో తాగేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయను, పిచ్చి పిచ్చిగా మాట్లాడను. నేను ఉన్న ఉనికి చాలా మందికి తెలీదు. ఒక స్టేజ్ తర్వాత నా 100 days ఫంక్షన్కి వెళ్ళడం ఆపేశాను, ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఆపేశాను. ఎందుకు? బాగున్న సినిమాలు వాటికవే ఆడుతాయి. మనమేమి నేను చేసిన సినిమా ఎలా ఉందంటే నభూతో నా భవిష్యత్, ఇవన్నీ అనవసరం. సినిమా మాట్లాడాలి, నేను కాదు. సో ఐ ఆల్వేస్ బీన్ అబౌట్ వర్క్ టాకింగ్, నాట్ మీ టాకింగ్. నా పని మాట్లాడాలి. సో నేను బాగా చేశాను, నేను లేనా అనేది నా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్లు చెప్పాలి, కానీ నేను చెప్పకూడదండి. సార్ మీ జర్నీలో ఒక వ్యక్తి గురించి అడగకుండా ఫినిష్ చేయలేము అసలుకి. సౌందర్య గారు. ఎందుకంటే ఒక హీరోయిన్ అంటే ఇలానే ఉండాలా, కట్టుబొట్టు ఇలానే ఉండాలి కదా అనే దానికి నిర్వచనం అంటే ఆమె. అమ్మోరు సినిమా నేను యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారండి. మొత్తానికి మన శ్యామ్ ప్రసాద్ గారు వెళ్ళి బెంగళూరు నుంచి సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. అప్పటికి యంగ్ గర్ల్, అప్పుడు 16 or 17, ఐఎమ్ నాట్ షూర్, నేను ఏజ్ అడగను నేను అమ్మాయి. అప్పుడు డైలాగ్ చెప్తే నేర్చుకొని వచ్చి చెప్పి ప్రతి షాట్కి, సార్ సురేష్ గారు కరెక్టేనా, మీరు సీనియర్ కదా, ఇట్లా మాట్లాడే అమ్మాయి. ఆ సినిమా తనకి ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ మూవీ. అవును. ఆ సినిమా ఫినిష్ అయ్యి ఆ తర్వాత సినిమా సరిలేదు అనుకోని రెండో సినిమా తీసి, రెండో సినిమా రిలీజ్ డేట్ వచ్చేసరికి అమ్మాయికి 8 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. అప్పటికి స్టార్ అయిపోయింది, పెద్ద హీరోయిన్ అయిపోయింది. సో ఆ తర్వాత ఏమైంది, ఆ అమ్మాయితో హీరోయిన్గా యాక్ట్ చేశాను. ఆ తర్వాత దొంగాట్లో అమ్మాయికి విలన్గా యాక్ట్ చేశాను. తర్వాత చాలా, ఆ తర్వాత వెంకటేష్ గారితో సినిమా చేశాను నేను, వెంకీతో, మీరు కోటి రామకృష్ణ గారి సినిమా, నేను దేవిపుత్రుడు. ఎస్. సో బిగినింగ్ అమ్మోర్ సినిమాలో ఎట్లా ఉండిందో తన బిహేవియర్, దేవిపుత్రుడు లాస్ట్ సినిమా మేము చేయడం, దేవిపుత్రుడు వరకు బిహేవియర్ ఏమాత్రం మారలేదండి. దానికి మాత్రం నేను చేయెత్తి పెడతాను. ఎందుకంటే కొంతమంది తమ పరిస్థితులను బట్టి, తను తీసుకునే పారితోషికాన్ని బట్టి, తమ ఉన్న లెవెల్ని బట్టి బిహేవియర్లు మారుతుంటాయి, కానీ ఆ అమ్మాయిలు ఎక్కడా బిహేవియర్ మారలేదు. ఫర్ దాట్ ఒక హీరోయిన్కి అది కొంచెం కష్టం అండి, చాలా కష్టం సార్. ఆ మార్పు రాకుండా ఉండడం చాలా కష్టం. ఎప్పటికీ ఒక ఆప్తుడిని, ఒక బంధువుని పలకరించినట్టే పలకరించేది. సురేష్ గారు బాగున్నారండి, ఇంట్లో అందరూ బాగున్నారండి, ఇట్లాగే మాట్లాడేది. సో ఐ రియలీ లవ్ దట్ యాటిట్యూడ్. సో అందుకే ఐ ఆల్వేస్ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్. ఆమెలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఆఫ్ స్క్రీన్ నవ్వు. షీ హ్యాడ్ అన్ అమేజింగ్ స్మైల్ అండి, చూస్తూ ఉండిపోదామనే ఒక నవ్వు. అంటే ఎట్లా అంటే ఒక పక్కింటి పిల్ల, లేకపోతే ఓ పల్లెటూరులో ఒక అందమైన అమ్మాయిని చూస్తే
అరే ఈ కట్టుబొట్టు బాగుంది, ముచ్చటేసే ఒక నవ్వు అండి. వేరే ఏ ఐడియా రాని ఒక నవ్వు, అంటే ముచ్చటేస్తుంది చూడండి కొంతమంది, అవునవును. ఆ ముచ్చటే ఫీల్ అయ్యాను. షీ హాడ్ అమేజింగ్ స్మైల్ అండ్ షీ హాడ్ డాన్సింగ్ ఐస్. డాన్సింగ్ ఐస్ అంటే కళ్ళు ఆల్వేస్ యాక్టివ్, అలైవ్. సో అప్పుడప్పుడు మాట్లాడేవాడిని, హలో హలో నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూసి మాట్లాడు, ఎందుకంటే మాట్లాడితే అట్లా అనేది తను ఇక్కడ ఉన్నా నన్ను చూసి మాట్లాడనేవాడిని. సో షీ హ్యాడ్ దట్ ఎంతూజియాజం ఫర్ లైఫ్, షీ లవ్డ్ లైఫ్. తన యాక్టింగ్ లో కూడా అంతే, అవును, ఏదో అసలుకి ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ లాగే లైవ్లీగా ఉంటాయి. సో అంత లవ్ ఫర్ లైఫ్ ఉన్న ఒక మనిషి లైఫ్ పోయిందంటే ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. నా జీవితంలో 2 సార్లు ఏడ్చానండి నేను. ఎందుకంటే ఎక్కడో చిన్న ఫిలాసఫీ నాలో వచ్చిన ఫిలాసఫీ ఏంటంటే, మనం వచ్చాం కాబట్టి పోక తప్పదు. సో ఇక్కడ మన స్కిన్, బోన్స్, ఫ్లెష్ చచ్చిపోయినా కూడా ఆత్మ చావదు. ఆత్మ ఇంకో చోటకి వెళ్ళి ఇంకొక ప్లేస్లో పుట్టి ఇంకొక జీవితం స్టార్ట్ అవుతుంది అనే ఫిలాసఫీకి వచ్చేసాను నేను. సో నా తాతగారు పోయినా, మా పెద్దమ్మ పోయినా, ఐ మీన్ అత్తగారు పోయినా, అత్తయ్య మా ఫాదర్ సిస్టర్ పోయినా, మా ఫాదర్ పోయినా నేను కన్నీళ్ళు వదలలేదు. బికాస్ బెటర్ లైఫ్, దే ఆర్ గోయింగ్ టు అనదర్, ఇంకొక అధ్యాయం, ఇంకొక చాప్టర్ వాళ్ళ లైఫ్లో స్టార్ట్ చేయబోతున్నారు అనే ఫీలింగ్. శ్రీహరి, సౌందర్య ఇద్దరు నేను కంట్రోల్ చేయలేకపోయినా. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ అండ్ ఇట్ వాజ్ జెన్యున్ రెస్పెక్ట్ అండ్ జెన్యున్ రిగ్రెట్ దట్ గాడ్ టుక్ దెమ్ అవే టూ సూన్. చిన్న ఏజ్ లో అదే చెప్తాను, టూ సూన్. ఇంత తొందరగా తీసుకెళ్ళడం అన్యాయం, మరీ అన్యాయం. నేను మాట్లాడాను సార్ 1 వీక్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ తో, అలాగా, రఘు గారితో. అయ్యో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, ఇప్పుడు పెళ్ళి అయిపోయిందంట 2 పాపలు. నేను అన్నాను సౌందర్య గారు మళ్ళీ పుట్టారండి అన్నాను. పుట్టారంటే అవునండి పుట్టారు, సేమ్ డిట్టో అన్నారు. అయ్యో కానీ అమ్మోరు టైంలో ఈ గ్రాఫిక్స్ ఇవంతా గ్రేట్ కదా సార్. ఆ టైంలో అది ఎంఎస్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చెప్పాలండి, క్రెడిట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. ఒక సినిమా తీయడం, ఆ సినిమా బాగాలేదనుకొని మళ్ళీ తీయడం, సో ఆ పంతం కానీ ఆ పట్టుదల కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అమ్మోరు క్రెడిట్ ఆయనదేనండి. సార్ మీ విషయంలో చూస్తే ఎవరితో కాంట్రవర్సీ ఉండదు, ఎవరితో గొడవ పెట్టుకోరు కదా. మరి ఒక హీరోయిన్తో ఏంటి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు మాట్లాడకుండా 10 హిట్లు కొట్టారంట. అయ్యా, ఎవరా హీరోయిన్? విజయశాంతి. విజయశాంతి గారు మీరా? మాట్లాడుకోదా? మాట్లాడుకోలేదు. ఎన్ని సంవత్సరాలు? ఈ రోజు ఆలోచిస్తే ఆల్మోస్ట్ 10 years. ఈ రోజు తిరిగి ఆలోచిస్తే ఎందుకు గొడవ పడ్డాం కూడా తెలియదు, మర్చిపోయాను నేను. బట్ ఆ తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడుకున్నాం. బట్ ఎక్కడో మధ్యలో ఒక 2-3 తమిళ సినిమాలు, 2-3 తెలుగు సినిమాలు అయిపోయినాయి. మళ్ళీ కలిసి మాట్లాడుకునే టయానికి తను షీ బికెమ్ ఎ సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్, అంతా అయిపోయింది. అండ్ నేను బిజీగా నా సైడ్ బిజీగా ఉన్నాను. ఆ తర్వాత చాలా సందర్భాలు వచ్చాయి నాకు విజయశాంతి సినిమాలో యాక్ట్ చేయడం. నాకున్న ఫీలింగ్ ఏమిటంటే, నేను విజయశాంతి కలిసి సినిమా చేయాలి కానీ విజయశాంతి సినిమాలో నేను ఉండకూడదని. మీకు అర్థమైందా? అర్థమైంది. ఎందుకంటే అప్పటికి తన సినిమాలో హీరోలది చాలా చిన్న పాత్ర అయిపోయింది. ఎక్కడో సాంగ్స్కి మాత్రం, ఎక్కడో లాస్ట్లో రావడం మాత్రం, అటువంటి లేడీ సూపర్ స్టార్ కాదు. నేను అటువంటి పాత్రలు నాకు రుచించలేదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ థింగ్. సో ఐ సెడ్ నన్ను వదిలేయండి. కాబట్టి మళ్ళీ వర్క్ చేసే సందర్భం ఏమో, మళ్ళీ ఈరోజు ఫాదర్స్ గాను మదర్స్ గాను మళ్ళీ కలిసి పని చేస్తాము. నెవర్ సే నెవర్. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ హాయ్ చెప్పుకున్నారు? ఊటీలో. ఓకే, ఊటీలో బాలకృష్ణ గారి సినిమా చేస్తుంటాను. సో మా మేకప్ మ్యాన్ కలిసి మాట్లాడుకుంటుంటే నేను తన మేకప్ మ్యాన్ కలవడానికి వచ్చాను. అప్పుడు ఆ టైంలో తను గట్టిగా పిలిచింది, అంటే సురేష్ గారి మేకప్ మ్యాన్తో మాట్లాడుతున్నాను, తను కన్వే చేశాడు. సురేష్ గారు వచ్చారని తను అడిగింది. అప్పుడు నేను తిరిగి చూడడం జరిగింది. ఒకరినొకరు చూసుకోవడం, ఒక చిన్న మినిట్ పాజ్, ఆ తర్వాత తను లేవడం, తర్వాత నేను తన దగ్గరికి నడవడం, హలో హౌ ఆర్ యూ అనడం, ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ అనడం, మళ్ళీ మాటలు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత దేర్ కాలింగ్ ఫర్ ద షార్ట్ బాయ్ అనడం, వెళ్ళిపోవడం, అంతే అయిపోయింది. అంతే. సో 2 విషయాల్లో చూశాను. ఒకటి చిరంజీవి గారు, రాధిక గారు కూడా మాట్లాడుకోకుండా చాలా హిట్లు కొట్టారు. అంటే అవన్నీ
బాల్యం అనుకుందాం. బాల్యంలో ఉన్న పిచ్చిదనం, లేకపోతే మూర్ఖత్వం, లేకపోతే పట్టుదల, లేకపోతే పంతం. అంతే. అసలు అందరూ ఈ క్వశ్చన్ అడగకపోతే నన్ను తిడతారు. 60లో కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? 60 కాదు, ఇంకా 60 అవ్వలేదు, 59. సరేలే, ఒక సంవత్సరం అటు ఇటు. ఏంటి డైట్, ఏం ఫుడ్ తీసుకుంటారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? సడన్గా ఒక 6 నెలల క్రితం ఒక చిన్న ఫీలింగ్, నేను ఐఎమ్ నాట్ హెల్దీ. ఎక్కడో మెట్లెక్కుతున్నప్పుడు చిన్న భారంగా ఫీల్ అవ్వడం, మోకాళ్ళ నొప్పులు. ఆల్రెడీ మోకాళ్ళు మీద డాన్సులు చేసి మోకాళ్ళ మీద పడిపోయి ఫైట్లు అప్పుడు సో డ్యామేజ్ జరిగింది. భుజం ప్రాబ్లం, ఫైట్ మాస్టర్ కారుని గుద్దమని చెప్పి నేను గుద్ది నమ్మి, అతని మాటలు నమ్మి, ఇవన్నీ ఈరోజు రోపులతోనూ వాటితోనూ గ్రాఫిక్స్తోనూ చేయాల్సిన పనులు ఆ టైంలో మేము మోటుగా చేసేసాం. సో బ్యాక్ బోన్ ఆపరేషన్ అది ఇది అంతా అయింది. సో మెల్లగా అవన్నీ అయినాయి కదా, మనం ఇవన్నీ న్యాచురల్ నార్మల్ ఏమో అనుకొని జీవితం సాగిస్తున్న టైంలో సడన్గా ఎక్కడో చోట ఒక 63-year-old హీరో సినిమా చూడడం జరిగింది. టామ్ క్రూజ్ ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఈ వయసులో కూడా ఏం బాగున్నాడు అంటే పక్కనే మా వైఫ్, వాడికంటే చిన్నోడు నువ్వు అని జ్ఞాపకం చేసింది. అక్కడ నుంచి ఎక్కడో కీడ స్టార్ట్ అయిందండి. ఎక్కడో ఈ తొలి చేయడం అంటారు చూడండి, పురుగు తొలి చేయడం. అక్కడ నుంచి ఆ తర్వాత మళ్ళీ కొన్ని విషయాలు జరిగి ఐ డిసైడెడ్ దట్ ఎనఫ్ ఇస్ ఎనఫ్, ఐ నీడ్ టు గెట్ బ్యాక్. ఓకే, గెట్ బ్యాక్ టు లైఫ్, గెట్ బ్యాక్ టు బీయింగ్ హెల్దీ, గెట్ బ్యాక్ టు బీయింగ్ ఫిట్. అప్పటి వరకు నేను 2-3 సార్లు ఐ వెంట ఇన్ టు ఫిట్నెస్ రెజీమ్, మజిల్స్ గిజిల్స్ అని పెంచుకున్నాను. మీరు దొంగాట పట్టుకొని చూద్దాం టైంలో చూస్తుంటే ఎలా ఉంటారు మీరు? 6 ప్యాక్ మెయింటైన్ చేసిన హీరో. ఎస్. సో అటువంటి టైంలో అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఈరోజు నేను ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మజిల్స్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ షో, ఫిట్నెస్, హెల్దీ. ఈరోజు పరిగెత్తమంటే పరిగెత్తగలగాలి, జంప్ చేయమంటే జంప్ చేయగలగాలి. ఐ నీడ్ టు బి ఫిట్. అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఐ నీడ్ టు ఫీల్ హెల్దీ. ఎందుకంటే 6 నెలల క్రితం సురేష్ లేచిన వెంటనే ఈరోజు నడుము నొప్పి ఉందా లేదా అని టెస్టింగ్ చేసుకోవడాలు, మోకాలు నొప్పి ఉందా లేదా చూసుకోవడాలి. ఇట్లా లేచిన పరిస్థితి నుంచి ఈరోజు నేను చిన్న చెంగుని లేచి ఓకే హౌ డు ఐ స్టార్ట్ ద డే అని ఆలోచించడాలు మొదలైంది. సో ఫర్ దాట్ ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే ఒక 3 రోజులు వరుసగా తినలేదు, దాంతో చాలామంది టెన్షన్ పడిపోయారు. ఐ లాస్ట్ క్లోజ్ టు 6 kilos ఆ 3 రోజుల్లోనే. ఓన్లీ వాటర్ తీసుకున్నాం. ఓన్లీ వాటర్ అండ్ నిమ్మరసం ఎప్పుడైనా మరి ఆరాటం. దట్ వాజ్ రాంగ్, వెరీ రాంగ్. ఎవరు చేయకూడదు అట్లాంటివి. అండ్ బట్ ఐ నీడెడ్ టు సంథింగ్ టు కిక్ స్టార్ట్, ఏదో ఒకటి పంచ్ ఇవ్వాలని అనుకున్నాను, ఇచ్చాను. అప్పటి నుంచి దెన్ ఐ స్టార్టెడ్ ఓకే రీసెర్చింగ్, దిస్ ఇస్ న్యూట్రిషన్, దిస్ ఇస్ ఫుడ్, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ నాట్ గుడ్, ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఈ ఫుడ్స్ ఫాలో చేయాలి, ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి, ఈ ఎక్సర్సైజ్ ఫాలో చేయాలి, నీకు షోల్డర్ ప్రాబ్లం ఉంటే ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి, బ్యాక్ ప్రాబ్లం ఉంటే ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ నేను యాజ్ అ సైన్స్ నేను నేర్చుకున్నాను. ఈరోజు ఐఎమ్ ఒక అప్రెంటిస్ న్యూట్రిషనిస్ట్, ఒక అప్రెంటిస్ హెల్త్ కోచ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియోలు స్టార్ట్ చేద్దాం మరి. యాక్చువల్లీ నాట్ అ బ్యాడ్ ఐడియా, వై నాట్? yes సో ఓకే, కమింగ్ టు ద పాయింట్, అది దాని తర్వాత మాట్లాడుకుందాం. సో ఏంటంటే ప్రతి బాడీ టైప్ ఇస్ డిఫరెంట్ అండి. మీ బాడీ టైప్ డిఫరెంట్ ఉంటుంది. మై బాడీ టైప్, దెర్ ఇస్ ఎండోమార్ఫిక్, దెర్ ఇస్ ఎక్సోమార్ఫిక్. కొంతమంది లావుగా ఉంటారు బట్ బలం తక్కువ ఉంటుంది, కొంతమంది సన్నగా ఉంటారు బట్ బలశాలు, అండ్ కొంతమంది ఫ్లెక్సిబుల్గా కనపడతారు కానీ దే ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. కొంతమంది లావుగా ఉండి వీడేం చేస్తాడు అన్నప్పుడు వాళ్ళు పల్టీలు కొడతారు. ఇప్పుడు చైనాలో దెర్ ఇస్ అన్ యాక్టర్ కాల్డ్ శామో హంగ్. అవును, అతను ఈ జాకీ చాన్తో కలిపి బాగా లావుగా ఉంటాడు, పొట్టా గిట్ట ఉంటుంది, బాణ పొట్ట ఉంటుంది. అతను జాకీ చాన్తో కలిపి చాలా సినిమాలు చేశాడు. తను హీరో వాళ్ళు వచ్చాడు. ఈరోజు తను #1 ఫైట్ మాస్టర్. ఓకే, ప్లస్ అట్ సేమ్ టైం షపోలాంగ్ అనే సినిమాలో విలన్గా కూడా చేశాడు. తను ఈజ్ అమేజింగ్లీ ఫ్లెక్సిబుల్ అండి, అమేజింగ్లీ ఫ్లెక్సిబుల్. సో అతను చూస్తే ఇంత ఫ్లెక్సిబిలిటీ. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్, ఎవ్రీ బాడీ టైప్ ఇస్ డిఫరెంట్. మనకి ఏది కరెక్ట్ అనేది మనం ఆచితూచి దాన్ని ఎంచుకొని ఆ మార్గంలో మనం ఫాలో అయితే హెల్తీగా ఉంటాం. లేకపోతే మనం సడన్గా వాళ్ళు 60 కిలోలు ఎత్తుతున్నారు కదా, మనం కూడా ఇద్దాం 60 కిలోలు అంటే మాత్రం నెక్స్ట్ 1 month మాత్రం పడిపోతారు కింద. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్, అండర్స్టాండ్ ద సైన్స్, అండర్స్టాండ్ ద ప్రాసెస్ అండ్ అండర్స్టాండ్ ద కేపబిలిటీస్. ఓకే, ఫుడ్ ఏం తీసుకుంటారు? మార్నింగ్ ఐ స్టార్ట్ విత్ గ్రీన్ టీ అండి. వాటర్, ఫస్ట్ వాటర్, లాట్స్ ఆఫ్ వాటర్. ఓకే,
అండ్ ఫస్ట్ 1 అవర్ వరకు నేను ఐ డోంట్ టేక్ ఎనీ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్, నో కార్బోహైడ్రేట్స్, నో కాంప్లెక్స్ ఫుడ్, వాటర్, తర్వాత గ్రీన్ టీ, ఆ తర్వాత ఎనీ ఫ్రూట్, ఇది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు యాపిల్, ఆరెంజ్, ఎనీథింగ్, అండ్ పైనాపిల్. దీస్ ఆర్ గుడ్ ఫుడ్స్. అంటే దే ఆర్ నాట్ ఫుడ్స్ దట్ విల్ సిట్ ఇన్సైడ్. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండే, పీచెస్ కానీ, తర్వాత ప్లమ్స్ కానీ, వీటన్నిటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ. ఐ వుడ్ రాదర్ అవాయిడ్ దోస్ ఫుడ్స్. ఆ తర్వాత నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. వర్కౌట్ స్టార్ట్ చేసి ఐ ఫినిష్ ఫస్ట్ కార్డియో కానీ, తర్వాత వెయిట్స్కి వెళ్తాను. కార్డియో అండ్ వెయిట్స్ మధ్యలో నేను ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఎగ్ వైట్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్, అండ్ సమ్టైమ్స్ ఎప్పుడన్నా మరీ ఆకలి అయిందంటే ఐ టేక్ అ పీస్ ఆఫ్ గ్రిల్ ఫిష్ ఆర్ వాట్ ఎవర్. ఆ తర్వాత దెర్ ఇస్ అ లాంగ్ గ్యాప్ బిట్వీన్ దట్ అండ్ లంచ్. ఆ గ్యాప్ మధ్యలో ఈ 1 అవర్ గ్యాప్ వదిలేసి ఐ గోయింగ్ టు, ఇఫ్ దెర్ ఇస్ వెయిట్ ట్రైనింగ్, ఐ గోయింగ్ టు వెయిట్ ట్రైనింగ్, అదర్వైజ్ ఐ గోయింగ్ టు calisthenics ఆర్ స్ట్రెచింగ్ ఆర్ యోగా ఆర్ యాబ్ ఎక్సర్సైజెస్. సో ఎవ్రీ డే ఇస్ ఫుల్ అండి. ఎవ్రీ డే ఒక్కొక్క చార్ట్లో 60 ప్రోగ్రామ్. లో కూడా సిక్స్ ప్యాక్ తెచ్చారా మళ్ళీ? 6 ప్యాక్ కాదని, ఫ్లాట్ స్టమక్ ఉంది దేవుడి Okay. దయ వల్ల. బట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ 6 ప్యాక్. ఎందుకంటే 6 ప్యాక్ నీడ్ టు గివ్ అవును. లాట్ ఆఫ్ స్ట్రెనస్ ఎక్సర్సైజెస్ విచ్ గివ్స్ మోర్ దిస్ ఆన్ యూర్ బ్యాక్, మోర్ స్ట్రెయిన్ ఆన్ యూర్ బ్యాక్, నెంబర్ 1. నెంబర్ 2, యూ నీడ్ టు డూ అమేజింగ్ క్యాలరీ డెఫిసిట్ ఫుడ్. క్యాలరీ డెఫిసిట్ అంటే మీరు ఎనర్జీ స్పెండ్ చేసేదానికి మీరు తినడానికి చాలా తేడా ఉంటుంది. అవునవును. మీరు తినడం చాలా తక్కువ ఉండాలి, అవును. ఎనర్జీ వదిలేయడం చాలా ఎక్కువ ఉండాలి. నెంబర్ 3 ఈస్ వాటర్ డెఫిసిట్ ఫుడ్ యూ నీడ్ టు టేక్. ఓకే. అంటే మీరు తీసుకునే లిక్విడ్స్ కూడా తక్కువైపోవాలి. ఈరోజు మీరు హీరోలు 6 ప్యాక్స్తో చూశారంటే వాళ్ళు దానికి ముందే ఒక 2-3 వీక్స్ ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఆ సీన్ కోసం ఆ 6 ప్యాక్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మెల్లగా దే స్టార్ట్ గోయింగ్ ఆఫ్ దట్ 6 ప్యాక్. 6 ప్యాక్ ఇస్ నాట్ అ పర్మనెంట్ ప్రాసెస్ అండి. అవును. పర్మనెంట్గా 6 ప్యాక్ కానీ మెయింటైన్ చేస్తే మాత్రం హెల్త్ దొబ్బుద్ది అండ్ యూ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కార్డియాక్ అరెస్ట్లంతా అవును, అన్నీ వస్తాయి. 6 ప్యాక్ ఇస్ నాట్ అ ఫ్యాషన్ అండి. ఇట్ ఈస్ అన్ ఎగ్జిబిషన్. ఇట్ ఈస్ నాట్ ఫ్యాషన్, ఇట్ ఈస్ ఎగ్జిబిషన్. ఇట్ ఈస్ ఫర్ అన్ ఈవెంట్. ఒక స్విమ్ సూట్తో సాంగ్ కానీ, లేకపోతే ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ, లేకపోతే ఒక ఎనీ పర్టికులర్ సీక్వెన్స్ కోసం ఆ 6 ప్యాక్స్ చూపిస్తే ఎస్. మొన్న రితిక్ రోషన్ బాడీ చూసి నేను వా అన్నాను. మా ఫ్రెండ్ కూడా వా అన్నాడు. ఇట్లాగే మెయింటైన్ చేస్తే బాగుంటుంది అన్న. తర్వాత మళ్ళీ ఎక్కడో స్టేట్మెంట్ అన్నాను, ఐ ట్రై టు మెయింటైన్ మై ఫిజిక్ ఆఫ్టర్ ఫైటర్ అండ్ అని చేతిలో కట్టుతో కనిపించాడు. సో సంథింగ్స్ యూ షుడ్ నాట్ ఓవర్ స్ట్రెచ్ అండి. ఇట్ ఈస్ నాట్ గుడ్. మెయింటైన్ అ ఫ్లాట్ స్టమక్ అండ్ వెన్ సందర్భం వచ్చినప్పుడు దానికోసం 6 ప్యాక్స్ కోసం ఓకే. you try and- ఈ గ్రిల్ చికెన్ తిన్న తర్వాత ఇంకా ఈవినింగ్ ఏం తీసుకుంటారు ఇంకా? అంతే. అంతే. లేదు అంటే నాకు ఆ మధ్యాహ్నం లంచ్కి నేను ఐ టేక్ పుల్కాలు కానీ, పుల్కాలతో గ్రిల్ చికెన్ కానీ, గ్రిల్ ఫిష్ కానీ, ఆ తర్వాత తందూరి ప్రాన్స్ కానీ అట్లాంటివి ఏదైనా తీసుకుంటాను. ప్లస్ దాల్, ఒక పెద్ద కప్పు దాల్ తాగేస్తాను. ఓన్లీ పప్పే. పప్పు మాత్రం. అంటే వీలైనంత వరకు రైస్ అవాయిడ్ చేయాలి. అది ఓన్లీ ఫర్ సండే అండి. ఆ సండే రోజు ఏంటంటే ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ ఒక కప్పు, దాంతోపాటు ఆ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఈ మధ్య బాగా ఇష్టం, మొగలాయ్ బిర్యానీ అంటే ఇష్టం, దమ్ బిర్యానీ అంటే ఇష్టం. సో అవన్నీ సండే కోసం అట్టి పెట్టాను. మిగతా టైంలో మాత్రం ఐ ట్రై కన్సిస్టెంట్. ఏమిటంటే మార్నింగ్ టైం ఐ ఈట్ ఎయిదర్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ కానీ, ఓట్స్ కానీ, లేకపోతే స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ. అండ్ కన్సిస్టెంట్ ఈస్ గ్రిల్,